ఈరోజు విజయవాడ అంబేద్కర్ వాడగా మారబోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా జై భీమ్ నినాదాలు అయితే ఈరోజు విజయవాడలో మారుమోగబోతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకున్నా కూడా దార్శనికుడు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అమానవీయ పరిస్థితులను దాటుకొని తీవ్రమైన వివక్షను ఎదుర్కొని అప్పటి తరానికి కాదు, ఇప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా ఒక దిక్సూచిలా ఒక మార్గాన్ని చూపించినటువంటి, ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ, స్మృతివనం, కన్వెన్షన్ హాల్, లైబ్రరీ ఒకటేమిటి, అన్ని హంగులతో విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జాతికి అంకితం ఇవ్వబోతూ ఉన్నారు. దేశంలో ఎక్కడా లేదు ఇంత బ్రహ్మాండమైనటువంటి వాతావరణం. అంబేద్కర్ గారికి సంబంధించి చాలా చారిత్రాత్మక ఘట్టంలోని ముఖ్యమైన ఫోటోలు, ఆయన జీవితంలోని ముఖ్యమైన పొందికలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, జగనన్న మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని చెప్పి మరొకసారి కాలర్ ఎగరేసుకొని మరి ఈ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, ఈ మొత్తం ఎపిసోడ్ని కూడా మరొకసారి చూపించుకుంటూ మాట ఇచ్చాడు, చేస్తున్నాడు అని బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ఉన్నారు. కారణం లేకపోలేదు. 2016లో అమరావతిలో అక్కడంతా చెట్లు గుట్టల మధ్య అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో చెప్పి 2017లో ఏదో అక్కడ ఒక శంకుస్థాపన అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి అది అతి లేదు గతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రకారం విజయవాడ నడి ఒడ్డున ఆ 20 ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలు అక్కడి నుంచి వాళ్ళని తరలించడం పెద్ద పని అయింది. దానికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వంలో దేవాదాయ, పురపాలక, గృహ నిర్మాణ, ఇవన్నీ కూడా వీళ్ళ అందరితోటి ఒక విద్యాశాఖ, వీళ్ళందరితోటి ఒక కమిటీ వేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి నిధుల కొరత ఎక్కడ రానికుండా చేసి యాక్చువల్గా విగ్రహమే అనుకుంటే 2023 జూలైలోనే పూర్తి అయిపోయింది. కానీ మొత్తం స్మృతివనాన్ని, కన్వెన్షన్, ఎవ్రీథింగ్ అన్నీ పూర్తి అయిన తర్వాతనే జాతికి అంకితం ఇవ్వాలి. ఏదో పేరు కోసమో, ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం ఇవ్వబోతూ ఉన్నారు. నాలాంటి వాళ్ళకైతే నిజంగానే ఇది ఒక పండుగ లాంటి రోజు. అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో గౌరవించినా కూడా అది ఇంకా ఆయన స్థాయికి తక్కువేనని చెప్పి చాలా బలంగా విశ్వసించే వాళ్ళల్లో, నమ్మే వాళ్ళల్లో నేనైతే ముందు వరుసలోనే ఉంటాను. అంబేద్కర్ గారి గురించి, ఆయన జీవితం గురించి చదువుకొని తెలుసుకొని అప్పటి పరిస్థితులను కనుక మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తే అంబేద్కర్ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఆ పరిస్థితులను మనం కనుక ట్రావెల్ చేయగలిగితే ఎలాంటి పరిస్థితులు ఉండేటివో వాటిని ఇలా దాటుకొని వచ్చారో, ఇప్పటికి కాదు ఎప్పటికి కాదు, ఏ రోజుకైనా ఏ నాటికైనా అంబేద్కర్ మార్గదర్శకుడు, అంబేద్కర్ ధైర్య కవచం, అంబేద్కర్ మహామేధావి, అంబేద్కర్ ఆలోచనలే ఏ రోజుకైనా ఈ దేశానికి రక్ష. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అన్నా, ప్రొటెక్ట్ చేయాలి అన్నా, దేశాన్ని ఏకతాటిపై నడిపించాలి అన్నా అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ పంచిన జ్ఞానం, అంబేద్కర్ నడిచిన నడక, ఇవే ఇంపార్టెంట్, ఇవే కీలకం, ఇవే నడిపిస్తాయి. సో అటువంటి అంబేద్కర్ గారి లాంటి గొప్పతనాన్ని ఎక్కువ మందికి తెలిసే విధంగా అది ఒక టూరిస్టు ప్రాంతంగానే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీర్చిదిద్దుతూ ఉండడాన్ని నేనైతే ఒక హై ఎండ్లో ఖచ్చితంగా ప్రశంసిస్తాను.